హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బ్లాక్ జామున్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. అదే అండి, నేరేడు పళ్ళతో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా డిఫరెంట్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా, అంత టెంప్టింగ్గా ఉంటుంది ఐస్ క్రీమ్. ఫస్ట్ మనము ఒక 100 grams జామున్ తీసుకుందాము. బ్లాక్ జామున్, అదే నేరేడు పళ్ళు. వాటిని ఇలా పీసెస్గా కట్ చేసేసుకుందాము. చేసుకొని ఒక బ్లెండర్లో వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఇలా పేస్ట్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద ఆ ప్యాన్లో వేసి బాగా బాయిల్ చేయాలండి. లైక్ ఇందులో ఉన్న వాటర్ అంతా ఇది అయిపోయేలాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు ఒక 75 grams షుగర్ వేసుకుందాము. ఇనిషియల్గానే వేసేసుకోవచ్చండి. మనకి కొంచెం ప్యాన్లో మిక్స్ వేసిన తర్వాత షుగర్ యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేస్తూ బాయిల్ చేయాలి. బాగా ఫ్రై చేయాలి. మిక్స్ చేయకపోతే కింద ఉండలు కట్టేస్తుంది, మాడిపోతుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాయిల్ చేస్తే ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. మనకు థిక్ కన్సిస్టెన్సీ లాగా, లైక్ ఎగ్జాక్ట్లీ మనము షాప్లో కొన్న జామ్ వస్తుంది కదా, ఫ్రూట్ మిక్స్ జామ్, సేమ్ అలానే వస్తుందండి కన్సిస్టెన్సీ కూడా. ఇలా కాకపోతే కొంచెం ఓపిక్గా మనము బాయిల్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం షుగర్ యాడ్ చేస్తాం కదా, ఆ షుగర్ ఇలా థిక్ చేతికి అంటుకున్నట్టు సేమ్ ఎగ్జాక్ట్ జామే అండి ఇది. బయట కొనే జామ్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము ఒక కంటైనర్లోకి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకొని కంటైనర్లోకి తీసి స్టోర్ చేసుకుంటే మనము పిల్లలకి కూడా లైక్ బ్రెడ్ విత్ జామ్ అలా ఇవ్వచ్చండి. నేను ఇంకొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అదే ప్యాన్లో మనము మిల్క్ ఒక 300 ml తీసుకుందాము. తర్వాత అందులో ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ దొరుకుతుంది మనకు బయట సూపర్ మార్కెట్స్లో. అది యాడ్ చేసేసి బాగా మిల్క్ బాయిల్ అయ్యి ఒక జస్ట్ మీడియం ఫ్లేమ్లో అలా జస్ట్ పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 minutes అలా మిక్స్ చేస్తూ కలిపితే సరిపోతుందండి. మిల్క్లో జస్ట్ మిల్క్ ప్యాన్లో యాడ్ చేసేసుకొని ఆల్రెడీ కాచిన పాలైనా పర్లేదు, లేదా జస్ట్ ప్యాకెట్ పాలైనా తీసేసుకొని బాయిల్ చేసేసుకొని అందులో ఈ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ ఇలా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ మనకి ఒక 2-3 పొంగులు వచ్చి అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. జస్ట్ ఒక 5 minutes అంతే అండి. మనకు ఆ పౌడర్ మిల్క్లో మిక్స్ అయిపోవాలి అంతే. చాలా సింపుల్ అండి. ఏ ఐస్ క్రీమ్ అయినా ఇలా ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిక్స్ని ఒక 2 నుంచి 3 hours వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని బాగా కూల్ అవ్వాలి. అది మాత్రం కన్ఫర్మ్ అండి. లైక్ 2 to 3 hours మిక్స్ని అలా రిఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత ఇలా బయటకు తీసి ఇలా మనము ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చండి. లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉన్నా ఓకే, బట్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇది నాది సెమీ ఎలక్ట్రిక్ బ్లెండర్ ఇది. సో దీంతో నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. కండెన్స్డ్ మిల్క్ జస్ట్ మనకి టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాను, అంతే అండి. ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి జస్ట్ థిక్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే చాలా ఈజీ అండి. నేను జస్ట్ నార్మల్ బ్లెండర్తో చూపిస్తున్నాను, బట్ కానీ మీకు ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రిక్ బ్లెండర్తోనే బ్లెండ్ చేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఎలా థిక్గా వస్తుందో, ఇలా థిక్గా అయిపోతుంది. మనం కాకపోతే కొంచెం ఓపిక్గా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు మనము నేరేడు పళ్ళ జామ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసేసి మనకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను మిక్స్ చేసింది ఇంకొక క్వాంటిటీకి కూడా సరిపోతుంది కాబట్టి నేను హాఫ్ క్వాంటిటీ ఆఫ్ జామ్ని ఇందులో యాడ్ చేశాను, అంతే. ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉంటే చూడండి, అసలు కలర్ ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, పర్పుల్ కలర్ ఐస్ క్రీమ్.
పిల్లలైతే చాలా ఇష్టపడతారండి, ఈ కలర్కే ఇష్టపడతారు మోస్ట్లీ. అండ్ ఆల్సో మనకి సీజనల్ కదా నేరేడు పళ్ళు, తప్పకుండా ఇవన్నీ ట్రై చేస్తే ఇంట్లో పిల్లలకి లైక్ మనకి కూడా సమ్మర్ కదా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా తింటాము. ఈవెన్ పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. అంతే అండి. ఇప్పుడు ఈ మిక్స్ని ఒక ఏదైనా స్టోరేజ్ కంటైనర్లోకి తీసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు చిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్లో మళ్ళీ జామున్ యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. చూడండి, పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ మీకు రెడీ అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు కావాల్సింది మెయిన్ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, అంతే అండి. నేను వెనిలా ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత కండెన్స్డ్ మిల్క్ మనకి నార్మల్గా షాప్స్లో దొరుకుతుంది కదా, అది వాడుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకి షాప్స్లో దొరికే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయింది కదా. చూడండి ఎంత ఎమ్మీ ఉందో. ఇప్పుడు జస్ట్ జామున్తో జస్ట్ గార్నిష్ చేసుకుంటున్నాను. జస్ట్ మనకి గార్నిష్ కోసం. అని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీ కదండి. మనకి నార్మల్గా ఐస్ క్రీమ్స్ అంటేనే చాలా కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతాం, అయ్యో మనం ఇంట్లో చేయలేమేమో అనిపిస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయినా ట్రై చేస్తారు. కానీ ఈ సీజన్లో నేరేడు పళ్ళతో మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సింది ఇదొక రెసిపీ అండి. ఐస్ క్రీమ్ పక్కా మీరు పిల్లలు లైక్ చేస్తారు, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి నేరేడు పళ్ళతో, ఆల్రెడీ 2 ఎపిసోడ్స్లో షేర్ చేశాను.